ఓకే. సో అయితే మనకి ఈ మొదటి గ్రంథము ఏంటి అంటే మనకి దీని గురించి ఆ ప్రియవ్రతుని చరితము అన్నమాట. సో ఇందులో మనం ఐదో గ్రంథంలో మొత్తం 26 అధ్యాయాలు ఉంటాయని చెప్పుకున్నాము. దాంట్లో ఫస్ట్ 15 అధ్యాయాలు వచ్చి ఏదైతే స్వయంభూ మను యొక్క కొడుకు ఉన్నాడో ప్రియవ్రతుడు అతని గురించి, అంటే అతని యొక్క వంశస్థుల గురించి వరుసగా వస్తుందన్నమాట. ఆ తర్వాత 16 నుంచి 26 వరకు కూడా మనకి ఈ మొత్తం ప్రపంచం అంతా కూడా ఎలా ఉంటుంది, ఏ ఎన్ని ఖండాలు అంటే, ఎందుకంటే ప్రియవ్రతుడు వాళ్ళ పిల్లలకి ఆ 7 ఏమంటారు సప్త సముద్రాలు మనం అంటాం కదా, భరత ఆ, ఆ, ఎన్ని ఖండాల కింద విభజింపబడింది, అది ఎలా ఉంటుంది ఏంటి, ఇవన్నీ కూడా మనకి ఆ పరీక్షిత్ మహారాజ్ మళ్ళీ అడుగుతాడు అనమాట. అవన్నీ నాకు చెప్పు వివరంగా అంటే, దాన్ని అందుకొని మనకంతా జియోగ్రఫికల్ నాలెడ్జ్ అన్నమాట. ఎలా ఉంటుంది, ఏ నదులు సముద్రాలు ఉంటాయి, ఒక్కొక్క సముద్రంలో ఏముంటాయి, అవన్నీ కూడా ఒక్కొక్క లోకాల్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరిని పూజ చేస్తారు. సో ఇదంతా చాలా నరక లోకాలు ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట మనకి. సో ఆ చాప్టర్కి వెళ్ళినప్పుడు చూసుకుందాము. సో అయితే ఇప్పుడు మాత్రం మనకి ఏంటి అంటే ఫస్ట్ది ప్రియవ్రతుని చరితము అన్నమాట. దీంట్లో వచ్చేసి మనకి మొత్తం వచ్చేసి 40 41 శ్లోకాలు ఉన్నాయన్నమాట. సో ఈ 41 శ్లోకాల్లో ఏంటి అంటే మనకి ఫస్ట్ 1 నుంచి 4 వరకు ఏంటంటే పరీక్షిత్ మహారాజు ప్రశ్నలు అడుగుతాడనమాట. సో అసలు ఇది నేను మళ్ళీ వస్తాను మీ దగ్గరికి అక్కడికి. సో 5 6 క్వశ్చన్లు ఏంటి అంటే సుఖదేవ్ గోస్వామి ఆయన అడిగిన ప్రశ్నలకి భక్తి యొక్క గొప్పతనాన్ని చెప్తారనమాట 5 6లో. తర్వాత 7 నుంచి 10 శ్లోకాలు ఏంటంటే బ్రహ్మ ఎక్కడైతే ప్రియవ్రతుడు తపస్సు చేసుకుంటూ ఉన్నాడో గంధమాదన అని, ఆ పర్వతం దగ్గరికి వెళ్తాడనమాట. అంటే సత్యలోకం నుంచి బ్రహ్మలోకం నుంచి కిందకు వస్తాడనమాట. సో ఆయన వచ్చినప్పుడు వీళ్ళంతా ఎలా రిసీవ్ చేసుకున్నారు ఏంటి అదంతా కూడా మనకి ఆ 7 నుంచి 10 శ్లోకాల్లో వస్తుందన్నమాట. 11 నుంచి 19 శ్లోకాల్లో బ్రహ్మ స్వ ప్రియవ్రతుడిని నువ్వు ఇంకా తపస్సు చేసింది చాలు, ఇంక నువ్వు రాజ్యాన్ని పరిపాలించడానికి రా, నీకు నారదులు వారు చెప్పింది కరెక్టే, కానీ భగవంతుడి ఆజ్ఞ అనేది మనం పాటించాలి. భగవంతుడు ఏది చెప్తాడో అదే మేము ఇప్పుడు బ్రహ్మ కానీ స్వయంభూమను కానీ నారదులు కానీ శివుడు కానీ మేమందరం కూడా అదే ఫాలో అవుతాము. ఇంద్రియ తృప్తి అంటే ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోగలిగే శక్తి మనకి ఆత్మ నిగ్రహం అనేది ఉంది అనుకోండి, మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళి మన గృహస్థ లైఫ్లో పడేసినా ఎక్కడ తీసుకెళ్ళి పెట్టినా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందుకొని నువ్వు ఆనందంగా వచ్చి రాజ్యాన్ని పరిపాలించు అని చెప్పేసి అదంతా కూడా ఆయన ఎందుకు నువ్వు రావాలి అనే దానికి ఆ కారణాలన్నీ కూడా చెప్తాడనమాట. 20 నుంచి 22 ఏంటంటే ప్రియవ్రతుడు ఓకే బ్రహ్మ చెప్పిన దానికి అగ్రి అవుతాడనమాట. అంటే ఏదైతే మనకు అక్కడ ఒక లెసన్ ఏంటంటే పెద్దవాళ్ళు మనకి హయ్యర్ అథారిటీ ఎవరైతే ఉంటారో వాళ్ళు చెప్పింది మనము విని ఫాలో అవ్వాలి. దానికోసం ఒక్కొక్కసారి మనం కొన్ని కొన్ని వదిలేసుకోవాల్సి వస్తుంది కూడా, అయినప్పటికీ కూడా వాళ్ళు చెప్పిన పని చెయ్యాలి అని చెప్పేది ఇక్కడ ఒకటి వస్తుంది అనమాట. నెక్స్ట్ ప్రియవ్రత ఏంటంటే ఏ విధంగా రాజ్యాన్ని పరిపాలించాడు. యాక్చువల్గా ఏంటంటే ఇతను మూ 3 మన్వంతరాలు చేస్తాడనమాట. ఎందుకు అంటే అది మళ్ళీ మనం ఇప్పుడు చెప్పుకుందాము. దక్షుడు తపస్సు చేయడానికి వెళ్తాడు. నేను రాజ్యాన్ని పరిపాలించలే, నేను ఇప్పుడే రెడీగా లేను అని చెప్పి ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్తే అప్పుడు రాజులు అనేవాళ్ళు ఎవరు లేరు, అక్కడ ఆగిపోతుంది. ధ్రువ వంశం అక్కడక్కడి నుంచో ఉత్తానపాద నుంచి మొదలు పెట్టుకొని ధ్రువుడు అలా వరుసగా వస్తూ 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 అని పృథు మహారాజుని చూసాం, ప్రచేతాసుని చూసాం. ఇదంతా అయిపోయిన తర్వాత వాడు ప్రచేతాసుకి దక్షుడు పుడతాడు. ఆ దక్షుడు పుట్టిన తర్వాత ఇంకా అతను తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతే రాజుగా ఉండడానికి ఎవరు ఉండరు అనమాట. అప్పుడు వీళ్ళకి గుర్తొస్తుంది స్వయంభూమనుకి అందరికీ, అరే రే నా ప్రియవ్రతుడు ఉన్నాడు కదా తపస్సు చేయడానికి వెళ్ళి, మళ్ళీ అతను రాజ్యాన్ని పరిపాలించే కరెక్ట్ పర్సన్ అతన్ని తీసుకొద్దాము అని అనుకుంటారనమాట. సో అందుకొని ఇప్పుడు అతను మళ్ళీ రావడము, ప్రియవ్రతుడు రాజ్యాన్ని పరిపాలించడము. సో అదంతా కూడా మనకి ఇందులో ఏ విధంగా పరిపాలించాడు ఏం చేశాడు అదంతా కూడాను, ఇంకా ఆయన యొక్క వంశం గురించి కూడా కొంత వస్తుంది. సో ఏ విధంగా ఏమేమి గొప్పలు చేశాడు కూడా మనకు వస్తాయి అన్నమాట. అతను సూర్యుడిలాగా కూడా యాక్ట్ చేస్తాడు. ఆ, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. సో 36 నుంచి 41 వరకు ఏంటి అంటే ఇంకా ఆ ప్రియవ్రతుడు ఏంటంటే వాళ్ళ కొడుకుకి ఆ రాజ్యాన్ని అంతా కూడా అప్పచెప్పేసి అతను మళ్ళీ సన్యసించినట్టు తపస్సు చేసుకోవడానికి అడవులకి వెళ్ళిపోతాడనమాట. సో ఇదంతా మనకి ఈ
ఫస్ట్ చాప్టర్లో వస్తుంది. అయితే నిన్న మనం ఏంటంటే 1 నుంచి 4 పార్ట్ వరకు కూడా తెలుసుకున్నాము. సో పరీక్షిత్ మహారాజు ఎందుకు ప్రియవ్రతని గురించి అడిగాడు, ఈ గృహస్థ లైఫ్ ఇదంతా ఎట్లా తెలిసింది అతనికి? ప్రియవ్రతుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళి మళ్ళీ గృహస్థ లైఫ్కి వచ్చాడు అనే విషయం ఎట్లా తెలిసింది ఆయనకి? మాతాజీ లాస్ట్ లో ఆయన చెప్తాడు కదా మాతాజీ, హరే కృష్ణ. అంటే ఇలా ప్రియవ్రతుడు నారద ముని నుంచి ఆధ్యాత్మిక జ్ఞానం పొందాడు. తర్వాత ఎగ్జాక్ట్లీ. మళ్ళీ సంసారం ఇలా రాజ్యపాలన చేశాడని చెప్పారు కదా అవును, అక్కడ. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ రవి శశి మాతాజీ. సో మనం గనక మీరు చూస్తే గనక 4వ గ్రంథంలో 31 చాప్టర్లో చూస్తే ఎండింగ్ లో అన్నమాట మీకు 26, 27 శ్లోకాల్లో ఆల్రెడీ ఏంటి అక్కడ మనకి ఆ విదురుడిది మైత్రేయుడి యొక్క సంవాదం అయిపోతుంది. ఆ తర్వాత పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామి మాట్లాడుకుంటూ ఈ విధంగా వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు కూడా నీకు ఉత్తానపాద వంశానికి సంబంధించిందంతా కూడా చెప్పాను. దక్షుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిన తర్వాత ఎవరూ లేక సో మళ్ళీ ప్రియవ్రతుడిని తీసుకురావడం, ఆయన తపస్సులో ఉన్న అతన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేసి గృహస్థ లైఫ్లో పెట్టి చేయించారు అని చెప్పి చెప్తాడనమాట. అది గుర్తొచ్చి అది వస్తుంది. సో అందుకని వెంటనే ఆశ్చర్యంతో మరి ఏదో ఒకటి క్వశ్చన్ ఉంటేనే కదా ఆన్సర్ అనేది వస్తుంది. సో పరీక్షిత్ మహారాజ్ అడిగే ప్రశ్న ఏంటి? ఆయనకి ఫస్ట్ ప్రశ్న ఏమడుగుతాడు అంటే, ప్రియవ్రతుడు అంత మంచి భక్తిలో ఉన్నప్పుడు, అతనికి ఆత్మారాముడిలాగా తృప్తిగా ఉన్నప్పుడు అతను ఎందుకు ఈ విధమైన గృహస్థాశ్రమానికి వచ్చాడు? ఎందుకంటే ఆ గృహస్థాశ్రమం అనేది ఏంటిది? మెయిన్గా బంధాలతో ఉంటుందన్నమాట. సో అలాంటి బంధాలతో ఉండి మనం ఏంటంటే ఒక మానవ జన్మ యొక్క లక్ష్యం ఏంటో దాన్ని మర్చిపోతూ ఉంటాము. అలాంటిది అతను ఆ గృహస్థ లైఫ్ని ఎందుకు తీసుకున్నాడు అనేది ఒక క్వశ్చన్ అన్నమాట. సో ఇప్పుడు మనం ఆ క్వశ్చన్ అడిగిన తర్వాత ఈ గృహస్థ లైఫ్లో ఉండే బాధలే ఎందుకు అతను మ్, భక్తుడు కదా, భక్తుడు ఎందుకు గృహస్థ లైఫ్ను వద్దనుకుంటాడు అనేది కూడా మళ్ళీ మన 2, 3 శ్లోకాల్లో చెప్తాడనమాట. ఎందుకు అంటే ఎవరైతే భగవంతుడి యొక్క పాదాలు పట్టుకుంటారో వాళ్ళేంటి ఆయన యొక్క ఛాయలో చాలా ఆనందంగా బతికేస్తారనమాట. వాళ్ళకి ఇంక ఎటువైపు కూడా అట్రాక్షన్ అనేది ఉండనే ఉండదు అని చెప్పేసి చెప్తూ ఉన్నాడనమాట. ఆ తర్వాత మనకి మూడోది ఏంటంటే అసలు వాళ్ళకి ఆ గృహస్థ లైఫ్ మీద ఆసక్తి అనేది కానీ దేని మీద ఇంట్రెస్ట్ అనేది కానీ ఉండదు అనేసి అతను ఫస్ట్ అడిగిన దానికి ఎందుకు వాళ్ళు గృహస్థ లైఫ్లోకి రారు అనుకుంటారు అనే దానికి అతను డివోటీస్ అనే వాళ్ళు ఎలా ఉంటారు అనే దానికి అతనే రీజన్ ఇచ్చుకున్నాడు అనమాట. ఇచ్చుకొని 4వ దాంట్లో ఏం చెప్తున్నాడు? ప్రియవ్రతుడు గృహస్థ లైఫ్లోకి వచ్చినప్పటికీ కూడా ఏం చేశాడు? అతను పరిపూర్ణత సాధించాడు. అది ఏ విధంగా జరిగింది? ఒక గృహస్థ లైఫ్లో ఉంటే అన్నీ మనకి అడ్డంకులే కదా. మనం ఇప్పుడు గృహస్థ లైఫ్లో ఉన్నామని కూడా ఉదయం నుంచి సాయంకాలం దాకా భక్తిలో ఉండగలుగుతామా? మధ్యలో ఎన్ని ఆటంకాలు! ఇందా దివ్యకులేశ్వరి మాతాజీ ఏమంది? మాతాజీ నేను చదవడానికి కూర్చున్నాను, ఒక పక్క ఫోను, ఒక పక్క మనకి తలుపు కొడుతున్నారు, ఎన్ని డిస్టర్బెన్సెస్ మాతాజీ నాకు అనేసి. సో ఆ విధంగా ఏంటంటే మన గృహస్థ లైఫ్లో ఉన్నప్పుడు ఒకవైపు పిల్లలు, ఒకవైపు భర్త, ఇంట్లో పని, ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఎన్నో యావిగేషన్స్ అనేవి ఉంటాయి కదా. అయినా సరే దాంట్లో ఉండి కూడా పరిపూర్ణత ఎలా సాధించాడు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నాకు చెప్పు అనేసి మనకి పరీక్షిత్ మహారాజు సుఖదేవ్ గోస్వామిని అడుగుతారనమాట. సో ఇప్పుడు మనకి 5వ శ్లోకం మనము వచ్చాము. 5వ శ్లోకంలో ఏంటి మనకి సుఖదేవ్ గోస్వామి ఏం చెప్తున్నారు అంటే, ఎవరైతే భక్తులు అనే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏంటి అంటే ఎప్పుడూ కూడా ఈ భగవంతుడిని కీర్తిస్తూ వాళ్ళు ముక్త పురుషుల్లాగా ఉంటారు. వాళ్ళకి ఏంటి అంటే భగవంతుడి యొక్క పాదాల నుంచి అమృతం లాంటిది వస్తూ ఉంటుంది కాబట్టి దానికే ఆకర్షితులు అవుతారు తప్ప ఎటు కూడా వెళ్ళరు. కానీ ఒక్క విషయం చెప్తున్నాడు సుఖదేవ్ గోస్వామి, ఎప్పుడైనా సరే అలా భక్తిలో ఉండి ఎంతో ఫుల్లుగా ఉన్నవాళ్ళు ఒక్కొక్కసారి ఏంటంటే కొంత అంతరాయాలు అనేవి ఏర్పడతాయి. దానివల్ల వాళ్ళు కింద పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అయినప్పటికీ కూడా వాళ్ళ యొక్క స్థానం అనేది పోదు అని చెప్పి చెప్తున్నారనమాట. ఇది ఏంటి మీకు ఏమైనా అర్థమైందా ఇక్కడ? అంటే ఎవరైనా ఎగ్జాంపుల్స్ ఏమైనా గుర్తొచ్చాయా మీకు? మాతాజీ నిన్న హరికృష్ణ నిన్న అజామిలుది చెప్పారు మాతాజీ మీరు. అజామిల్ది చెప్పాను. ఇంకా ఎవరైనా గుర్తొచ్చాయా మీకు?
చిత్రకేతు ప్రభుపాదుల వారు కూడా వాళ్ళ ఫస్ట్ బర్త్డే మాతాజీ. గృహస్థాశ్రమంలో ఉండి తర్వాతే ప్రచారంలోకి వచ్చారు కదా మాతాజీ, అది అంటే వస్తుందా ఎవరు ప్రభుపాదుల వారిది? ప్రభాతులు నేను అలా అనట్లేదు. ఇక్కడ చూడు, కొన్ని మనుషు అంటే చక్కగా భగవంతుడి యొక్క పూజ చేసుకుంటూ భగవన్ మహిమల ఎందే సంలగ్నమై ఉన్నాడు మనసును కూడా. కానీ మనుషుడు కొన్ని మార్లు కొన్ని అంతరాయములచే నిరోధింపబడినను, అంటే భక్తిలో నుంచి కింద పడిపోయినా కూడా తన యొక్క మహోన్నతమైన స్థానం ఏనాడు విడవడు అని చెప్తున్నారనమాట. జడభరతుడు మాతాజీ గారు. అదే అంటున్నాను నేను. జడభరతుడు. యా. బిలోమంగళ జడ ఠాకూర్ మాతాజీ, బిలోమంగళ ఠాకూర్, ఎవరు మాతాజీ? సారీ, బిలోమంగళ ఠాకూర్. బెల్లుమంగళ ఠాకూరు. యా, ఎస్ మాతాజీ, కరెక్ట్. బెల్లుమంగళ ఠాకూర్ది ఏంటి చెప్పండి. ఆయన ఫస్ట్ మంచి డివోటి, ఆ తర్వాత ఏమైంది, నెక్స్ట్ జన్మలో అతను ఏమవుతాడు? వేషలోనుడు వేశ్యాపరుడు అవుతాడు అవుతాడు. మాతాజీ. వేశ్యాపరుడైనా కూడా చింతామణి ఎప్పుడైతే చిన్న పాఠం చెప్తుందో, నువ్వు ఎంత కష్టపడి నా కోసం వచ్చావు, ఇదే కష్టం నువ్వు భగవంతుడికి చేస్తే అని వెంటనే ఏమైపోతుంది, ఆయనకి మళ్ళీ మొత్తం అంతా కూడా భక్తి వచ్చేస్తుంది. తీవ్రమైన భక్తిలో వెళ్ళిపోయి బిల్వమంగళ ఠాకూర్ అయిపోతాడు అనమాట. సేమ్ అదే విధంగా మనకి చిత్రకేతు మహారాజు, రేపు మీకు అంతా కూడా 6వ క్యాంటోలో వస్తుంది అనమాట, వృత్తాసుర అవన్నీ. సో చిత్రకేతు మహారాజు అతను ఏంటి, పార్వతీదేవి శాపం వల్ల అతను వృత్తాసురు అవుతాడు. కానీ మీరు గనక వృత్తాసుర ప్రేయర్స్ విన్నారు అనుకోండి, అతను చెప్పింది వింటే ఎక్కడ అంటే పడిపోయి భౌతికంగా అనిపిస్తుంది, కానీ రావడానికి అసురుడుగా వచ్చాడు అనుకుంటామే కానీ వాళ్ళ యొక్క భక్తి అనేది, స్పిరిచువల్ ఆధ్యాత్మికత అనేది మాత్రం తగ్గదు. ఆ స్థానం అలాగే ఉంటుంది అని. ఎందుకంటే మీరు ఆ వృత్తాసుర ప్రేయర్స్ 4 శ్లోకాలు, ఎక్కువ కూడా లేవు. అసలు ఎంత పవర్ఫుల్ శ్లోకాలు అంటే అవి. నెక్స్ట్ టైం ఎప్పుడన్నా ఒక రోజు చెప్పుకుందాం వాటి గురించి. ఎనీహో 5th క్యాంటో అయిపోయాక వస్తామనుకోండి దానికి. సో అయితే అది అంత గొప్ప శ్లోకాలు చెప్తాడనమాట. నాకు ఎప్పుడు ఎంతలాగా అంటే, నాకు ఎటువంటి శరీరం అన్నా రాని, నాకు ఇబ్బంది లేదు. ఆ శరీరం ఏంటంటే కాలం వలన కానీ, కర్మ వలన కానీ, ప్రళయం వలన కానీ ఆ భగవంతుడి యొక్క సేవ లేకుండా చేస్తుందే. అలాంటి శరీరాన్ని, అంటే భగవంతుడి సేవే ఉండాలి. అది ఎప్పుడు కాలం వలన ఆగిపోవడం కానీ, ప్రళయం వలన ఆగిపోవడం కానీ ఇలా జరగకూడదు. అలాంటి శరీరాన్ని నేను అంటే ఎప్పుడు చూడు భగవంతుడి యొక్క సేవ భగవంతుడి మీదే ఉంది. మనకి చూడడానికి ఏంటి అసురు జన్మలా ఉంది, బట్ ఆయన లోపల ఉన్న భక్తి తీవ్రత పోయిందా? సో ఇప్పుడు అతను మహోన్నతుడు అనుకోవాలా లేదా అసురుడు అనుకోవాలా మనం వృత్తాసురుని? ఉన్నతుడు అనుకోవాలి మాతాజీ. ఉన్నతుడే 34 నుంచి కదా. 37 వరకు ఉన్న శ్లోకాలు కదా మాతాజీ? ఏంటి మాతాజీ? 34 నుంచి 37 వరకు ఉన్నాయి ఆ శ్లోకాలు. అవును మాతాజీ, అవును. యా. హరే కృష్ణ. థ్యాంక్ యూ. సో ఈ విధంగా అన్నమాట మనకి ననామయేకం నమాక సృష్టం అనేసి, నాకు ఎటువంటి స్వర్గలోకాలు వద్దు, నాకు నరకము వద్దు, నాకు ఏమీ వద్దు, నాకు నీ సేవే అంత బ్యూటిఫుల్ శ్లోకాలు అంటే అసలు మనం నెక్స్ట్ టైం ఎప్పుడైనా చెప్పుకుందాము. సో అదే ఇక్కడ అయితే మరి అసలు వాళ్ళు ఎందుకు పడిపోతారు? ఓకే, ఇది బాగానే ఉంది. ఏమి వాళ్ళు పడిపోయినప్పటికీ కూడా వాళ్ళు మహోన్నత స్థానంలోనే ఉంటారు. కానీ అసలు పడిపోయేది ఎందుకు పడిపోతారు వాళ్ళు? ఏంటంటారు రీజన్? ఎస్ మాతాజీ, 2 రీజన్స్ మనకి విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ చెప్తున్నారు అనమాట. 2 రీజన్లు. సో ఫస్ట్ది ఏంటి అంటే, కృష్ణ భక్తిలో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారు అంటే, వాళ్ళకి లౌకిక జీవనం కానీ, ఈ భౌతికమైన వాటి మీద కానీ ఎటువంటి మీద వాళ్ళకి ఇంట్రెస్టే ఉండదు వాళ్ళకి. అదే మామూలుగా ఈ భౌతిక వాటి మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కృష్ణ భక్తి అనేది రానే రాదు అనేది మనకి ఇది చెప్తున్నారు అనమాట ఫస్ట్ పారాగ్రాఫ్లో. 2వ పారాగ్రాఫ్లో విశ్వనాథ్ చక్రవర్తి గారు ఏం చెప్తున్నారు అంటే, అసలు వీళ్ళు పడిపోవడానికి కారణం ఏంటి అంటే 2 రకాల కారణాలు అనమాట. ఒకటి వైష్ణవ అపరాధం. ఓకే, సో ఈ వైష్ణవ అపరాధం అనేది దాంట్లో కూడా మళ్ళీ 2 రకాలు ఉంటాయి అన్నమాట. ఏంటి అవి చెప్పండి? దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది వైష్ణవుల అపరాధానికి కూడా? హరే కృష్ణ మాతాజీ, వైష్ణవాపరాధం చేసిన ఒకవేళ ఆ వైష్ణవుల్ని గనుక మనం క్షమాపణ అడిగితే, వాళ్ళు క్షమిస్తే అది తగ్గుతుంది కొంచెం, వెంటనే మనకి ప్రాయశ్చిత్తం అనేది దొరుకుతుంది. అలా దొరుకుతుంది. కాకుండా
ఎన్నో ఏళ్ళు దాని బాధ అనుభవించిన తర్వాత ఎప్పటికో మారిపోతుంటారు. సో ఇది మనకి వైష్ణవ అపరాధంలో వస్తుందన్నమాట. సో మనకి ఇక్కడ ప్రభుపాదుల వారు అదే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మనం ఎప్పుడు కూడా ఈ వైష్ణవ అపరాధం అనేది దేనితో చెప్పుకుంటాము? గజం ఏదైతే ఏనుగు మత్తెక్కిన ఏనుగు ఎప్పుడైతే గనక మంచి పంట పొలాన్ని కూడా తీసుకెళ్లి ఒక్క నిమిషంలో పాడు చేసి పాడుపడిన భూమిగా తయారు చేస్తుందో అంత నీట్గా ఉన్నదాన్ని కూడా మనం ఎంత పెద్ద భక్తులమైనా కూడా ఆ వైష్ణవ అపరాధం ఏంటంటే ఒక్కసారిగా మనం తుడిచేసినట్టుగా అయిపోతుంది అని చెప్పేసి అది మనకి ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో అది కాకుండా రెండోది ఏంటి అంటే దాని యొక్క ఫలితం ఎలా ఉంటుంది అంటే ఎక్కువ రోజులు. సో మనకి అందుకే ఈ ద్రవిడ గొరిల్లా అని చెప్తుంటారు చూడండి, మీకు గుర్తుందా? రాముడి టైంలో ఎంతో బాగా హెల్ప్ చేస్తుంది, కానీ కృష్ణుడి టైంలో వచ్చి ఏం చేస్తుంది? అసురుడుగా వచ్చేసి ఎన్నో రోజుల తర్వాత మళ్ళీ భగవంతుడి చేతిలోనే చనిపోయి ఆ విధంగా ఇతనికి జరుగుతుందన్నమాట. అంటే ఎందుకు అంటే లక్ష్మణునికి అపహాస్యం చేస్తుందంట లక్ష్మణుని చూసి. అందుకోసం అనేసి పనిష్మెంట్గా అతనికి మళ్ళీ అసుర జన్మ అనేది రావడము. సో మళ్ళీ కృష్ణ జన్మలో ఆ విధంగా కృష్ణుడు మనకి ఆ విధంగా తనకి ముక్తి అనేది జరుగుతుంది అనమాట. అదే మనకి సడన్గా ఇందాక మనకు ప్రసన్న లక్ష్మి అన్నట్టు ఎవరు ఎగ్జాంపుల్ చెప్పండి? చేసిన అపరాధాన్ని వెంటనే ప్రాయశ్చిత్తం అడిగేసి వాళ్ళ ఆ వైష్ణవుల ద్వారానే వాళ్ళకి వెంటనే పొందడం. మీకు ఈ చాప్టర్లోనే వస్తుంది, నిన్న కూడా చెప్పాను నేను మీకు. జడభరత రహుగణ. జడభరతుని రహుగణ ఏం చేస్తాడు? రాహుగణ రాజు పల్లకిలో తీసుకెళ్తుంటే ఎగిరెగురుతా ఉంటుంటే ఏమంటాడు? అవమానిస్తాడు. నువ్వెవరివి? అవమానిస్తాడు. నేను రాజుని, నువ్వేంటి? ఒక రాజుని ఎలా చూసుకోవాలో నీకు తెలీదా? అది ఇది అని దూషిస్తాడనమాట. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడైతే అతను నాలెడ్జ్ చెప్పడం, నువ్వెవరివి, నేను ఎవరమైనా కూడా మన భగవంతుడి దగ్గరే అది ఇది అని చెప్పి నువ్వు ఏ శరీరం గురించి మాట్లాడుతున్నావు, ఈ విధంగా ఒక మంచి నాలెడ్జ్ లాగా మాట్లాడుతూ ఉంటే అప్పుడు రాహుగా నాకు అర్థమైపోయి, ఓ నువ్వెవరో పెద్ద ఆధ్యాత్మికమైన వ్యక్తివి, నాకు తెలియక నేను ఇలా చేశాను అని క్షమించమని అడిగి ఆయన రాజ్యంలోనే సలహాదారుడి కింద పెట్టుకుంటాడనమాట. సో అప్పుడు వెంటనే అతనికి క్షమాపణ దొరికిందా లేదా? సో ఈ విధంగా ఏంటి అంటే మనకి ఈ రెండు ఒక రీజన్ ఇది అర్థమైపోయింది. ఒక రీజన్ వైష్ణవప్రాధము, దాంట్లో మనకి ఏ విధంగా అనేది అర్థమైపోయింది. రెండోది ఏంటి అంటే భగవంతుడు విశ్వనాథ చక్రవర్తి గారు చెప్తుంది, ఒక్కొక్కసారి వైష్ణవప్రాధం చెయ్యకపోయినా కింద పడిపోతూ ఉంటారు. అది ఎందుకు అని అంటే దానికి రీజన్ ఏంటంటే భగవంతుడి యొక్క ఇచ్ఛ. సో భక్తులు అనేవాళ్ళు ఇప్పుడు చూడండి, అర్జునుడికి భగవంతుడు శక్తి ఆయన పక్కనే ఉండి శక్తి ఇచ్చాడు. ఆయన లేని తర్వాత ఆయన దగ్గర ఉన్న శక్తి అంతా కూడా పోయింది. ఎప్పుడు ఈ రెండింటి విషయంలో కూడా కృష్ణుడి మీద కోపం, ఒకసారి ప్రేమ అనేవి వచ్చాయా? ఏమనుకున్నాడు? మాతాజీస్ ఏమనుకున్నాడు? అర్జునుడికి కృష్ణుడి మీద ప్రేమ ఎక్కువ ఉందా, లేకపోతే ఇదేంటి ఇలాగా అలాగా అని కృష్ణుని ఒకసారి తిట్టుకోవడం, ఒకసారి అలా ఎలా వదిలేసి వెళ్ళిపోయాడు, ఆయన వల్ల నాకు శక్తి అంతా పోయింది అని ఇలా తిట్టుకున్నాడా? కోప్పడ్డాడు మీద? ఎప్పుడు తగ్గదు మాతాజీ. ఇంకా ప్రేమ పెరిగింది. అంటే ఏంటి? ఏది చేసినా భగవంతుడి ఇచ్ఛ అని అనుకుంటాడు. ఇంకొక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, వెంటనే మీరు సరిగ్గా మీకు ఇదేంటి కొంచెం టఫ్ అనిపించవచ్చు. పరీక్షిత్ మహారాజు ఎప్పుడైతే ఉత్తర కడుపులో ఉన్నాడో ఆమె వెళ్ళి పాహి పాహి మహాయోగిని అని అడిగితే కాపాడాడు. అదే మళ్ళీ తక్షకుడు చంపబోతూ ఉంటే, వారణుడు చనిపోతే మరి కృష్ణుడు వచ్చి కాపాడా? కాపాడలేదు. మరి అంటే ఇప్పుడు అక్కడంటే కృష్ణుడు ఏంటి ఇలా చేసి కాపాడాడు, ఇక్కడ నన్ను కాపాడలేదు అని పరీక్షిత్ మహారాజ్ శాపనార్థాలు పెడుతూ కూర్చున్నాడా అక్కడ? ఏం చేశాడు పరీక్షిత్ మహారాజు? తెలిసిన వెంటనే 7 రోజులు చనిపోతాను రాజ్యాన్ని వదిలిపెట్టి నేను ఇంక ఏం చెయ్యాలి, నేను ఏం చేస్తే కరెక్ట్, నేను ఇప్పుడు చనిపోయే వాళ్ళు ఏ విధంగా ఉండాలి, ఏ కాన్షియస్ లో ఉండాలి, ఏం చెయ్యాలి అనేసి ఆయన గంగానది ఒడ్డునికి వెళ్ళి కూర్చుంటాడు. అప్పుడు సుఖదేవ్ గోస్వామి వచ్చి మనకి ఇప్పుడు ఈ భాగవతం అంతా మనం వింటున్నాం అనమాట. సో అందుకని ఏంటంటే
ఒకటి భగవత్ ఇచ్ఛ, రెండోది వైష్ణవ అపరాధం. దీని వలన మనం పడిపోతాము. సో కానీ పడిపోయినప్పటికీ కూడా భగవంతుడు చూసుకుంటాడు. సో మీ దగ్గర ఎవరి దగ్గరైనా కానీ 10th క్యాంటో ఉంటే కనుక మాతాజీస్ ఎవరి దగ్గరైనా 2వ చాప్టర్లో 23వ శ్లోక అర్థం చదవండి నాకు. 10th క్యాంటో, యా 10th క్యాంటో 2nd చాప్టర్ 23వ శ్లోక అర్థం కావాలి నాకు తెలుగులో. శ్లోక కూడా బాగుంటుంది, అది కొంచెం పెద్ద శ్లోక, ఇట్స్ ఓకే. దాని మీనింగ్ చదవండి ఎవరైనా. సో ఈ రెండు రీజన్స్ చెప్పి ఇంకా బ్రహ్మ ఏంటంటే మనకి ముందే చెప్తున్నారు అనమాట ఆన్సర్ కూడాను. సో బ్రహ్మదేవుడు ఏంటంటే ప్రియవ్రతుణ్ణి నీకేం పర్వాలేదు, గృహస్థాలో ఉన్నప్పటికీ కూడా నీకు ఎటువంటి అట్రాక్షన్ అనేది ఉండదు, నీ కృష్ణ భక్తి అనేది పూర్తిగా చేసుకుంటావు, భక్తి అనేది పోదు అని చెప్పేసి ఆయన అక్కడి నుంచి మనకి కౌంతేయ ప్రతిజానీహి నమ భక్త ప్రణశ్యతి ఆ శ్లోకాన్ని మనకి కోట్ చేస్తున్నారు అనమాట ప్రభుపాదుల వారు. సో ఎందుకంటే భగవంతుడు భగవద్గీతలో కూడా ఏం చెప్పాడు, ఒకవేళ తప్పు జరిగినా ఏదైనా చేసినా నా డివోటీ భక్తుడే, అతన్ని నేను కాపాడుకుంటాను అని చెప్పాడు కదా, అదనమాట. సో సెకండ్ పారాగ్రాఫ్ వచ్చేసి 2 రకాల వలన మనం పడిపోతాము అనేది చెప్పారు, అది భగవంతుడే కాపాడుకుంటాడు అనేసి. సో 3వ పారాగ్రాఫ్లో ఏంటి అంటే శివతమాం అనమాట. అంటే ఏంటంటే ఈ ఈ మంగళకరము అని భాగం అనమాట. ఈ భక్తి యోగ పదము అనేది ఏంటి అంటే ఎంతో మంగళకరమైనది. సో అందులో ఏంటి అంటే మనకి స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతో మహతో భయాత్. సో ఇవాళ మనకి మహారాజ్ కూడా ఇవాళ మా క్లాస్లో అదే చెప్పారనమాట. మిగతా మీరు బ్యాంక్ బ్యాలెన్స్ అవి ఎన్నన్నా సంపాదించుకోండి, ఏమన్నా చెయ్యండి లైఫ్లో, నెక్స్ట్ లైఫ్లో మనతో పాటు వస్తుందా? అది రాదు, రాని. అదే భక్తి వస్తుంది కంపల్సరీ. భక్తి వస్తుంది మనతో పాటు. అందుకనే భక్తి అనేది మనం ఎంత కొంచెం చేసినా కూడా అది మనల్ని పెద్ద బాధల నుంచి మన ఏమంటారు భయాల నుంచి మనల్ని బయటికి వదిలేస్తుంది అనమాట. సో అదే మళ్ళీ భగవద్గీతలో మనకి 6వ చాప్టర్ 46వ చాప్టర్ 40వ శ్లోకంలో కూడా మనకి మీరు చదువుతారా మాతాజీ? చదవండి, చెప్పు. ఇది ఇదండి పదో దశకం అన్నారు కదా, 10వ స్కందం 2వ అధ్యాయం 23వ శ్లోక అర్థం చదవండి చాలు. శ్లోకం చదవనా? అర్థం చదవండి. సుఖదేవ గోస్వామి పలికెను, ఈ ప్రకారము ఆలోచించిన వాడై కంసుడు దేవదేవుని ఎడ వైరమును కొనసాగించుటకు కృతనిష్ఠుడయ్యును, సోదరిని వధించుట అనేది దుష్ట కార్యమును విరమించెను. శ్రీహరి జన్మించినంత వరకు వేచి ఉండి అప్పుడు అవసరమైనది చేయవచ్చునని అతడు నిశ్చయించుకొను. మాతాజీ అది గర్భస్థుతి ప్రేయస్ కదా, తథానతే విరాధ దశమస్కందంలో కాదు, ఇది ఘోర మాద్భావాత నుండి దశమస్కందం 2వ అధ్యాయం అన్నారు కదా. అవును, దశమస్కందం మొదటి భాగం 2వ అధ్యాయం 23వ శ్లోకం. వస్తుడకు శ్రీకృష్ణుడు దేవతలు స్తుతించుట. నేను కూడా చేశాను మాతాజీ, అది వచ్చింది. అవునా మాతాజీ? శ్లోక వచ్చేసి తథాదనతే మాధవ తావకాక్వచి. కాదు, అది కాదు, అది ఇది కాదు. ఘోర తమాద్భవాత్ సన్నివృత్త స్వయం స్వయం ప్రభు. ప్రభు. మాతాజీ నేను ఓపెన్ చేసి పెట్టాను. అవునా? శ్లోక నెంబర్ తప్ప లేదు. ఏంటి మొదలేంటి చెప్పారు మీరు? తథానత్ మాధవ తావకాక్వచి. పెద్ద శ్లోకం అన్నారు మీరు, చిన్న శ్లోకమే నేను ఆలోచిస్తున్నాను. పెద్ద శ్లోకం మాతాజీ. రెండో అధ్యాయం కాదేమో అమ్మా, 23 తర్వాత గర్భస్థుతి ప్రేయర్సే మాతాజీ, అమ్మా. గర్భస్థుతి ప్రేయర్సే. అయితే ఇప్పుడు 23 తర్వాత అయితే 31 వరకు మీరు చెప్పిన మొదటి పాదం లేదు మరి. అవునా? ఓకే, నేను చూస్తాను. దీని మీనింగ్ ఏంటి అంటే భగవంతుడు ఎప్పుడైనా ఎవరైనా తప్పు చేసి భక్తిలో ఉన్నప్పుడు కింద ఏదైనా తప్పులు జరిగినప్పటికీ కూడా మామూలు వాళ్ళు పడిపోయిన దానికి వీళ్ళు కింద అంటే వీళ్ళు పడేదానికి డిఫరెన్స్ ఉంటుంది. అంటే వీళ్ళు ఏమంటారు, పడడము అనకూడదు మనము, ఏమంటారు దాని శిక్ష అనుభవిస్తారు కదా. సో దానికి అనమాట ఫాల్ డౌన్ అంటాం చూడండి, అది దానికి దీనికి డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎందుకు అంటే నార్మల్ వ్యక్తుల్లాగా కాదు, భగవంతుడు వాళ్ళని కాపాడుకుంటాడు అనేసి మీనింగ్ వస్తుంది అనమాట. నేను ఒకసారి మళ్ళీ నేను చూస్తాను మాతాజీ, మేబీ శ్లోకా నెంబర్ ఒకసారి మొదట్లైన మళ్ళీ చెప్పరా ప్లీజ్.
తథానత్ మాధవ ఓకే ఓకే తావకాచేత్. ఓకే అథానత్వ రాసుకున్నాం మర్చిపోతున్నాం. తథానత్, ఓకే. యా, తథా తథా తథానతే అని కూడా అనుకోవచ్చు మీరు. ఓకే అమ్మా ఓకే. యా, ఓకే. సో ఈ విధంగా రెండో ఏంటంటే చాప్టర్ అయితే వెతుకుదామని. వెతకండి మాతాజీలో. సెకండ్ చాప్టర్ నాకు బాగా గుర్తుంది, కానీ 23 అనుకుంటున్నాను నేను. అది ఎక్కడ మిస్ అయ్యాను, మీరు చూస్తున్నారు కాబట్టి. సో అయితే ఇక్కడ మనకి ఏంటంటే ఇప్పుడు ఈ భగవంతుడు కూడా ఏం చెప్తున్నాడు, భక్తుడైన వాడికి ఇహపర జన్మలలో అంటే ఇప్పుడు కానీ మళ్ళీ ముందు జన్మల్లో కానీ వినాశము అనేది లేదు అని చెప్పి చెప్తున్నాడు. 33వ శ్లోకం మాట్లాడు. 33. అదే చెప్పాను, ఏదో ఒక నెంబర్ తేడా వస్తుంది. ఓకే, చదవండి అమ్మా, మీనింగ్ చదవండి. మాధవ లక్ష్మీపతి దేవదేవ, నీ ఎడ పూర్ణ ప్రేమను కలిగినట్టు భక్తులు ఒకప్పుడు భక్తి యోగ పథము నుండి వైదొలగినను నీచే రక్షింపబడిన వారైనందున అవక్తుల వలె పతనము చెందరు. ఆ విధముగా వారు తమ విరోధుల యొక్క శిరములపై నిర్భయముగా సంచరించుచు భక్తి యోగ పథమున పురోగమించగలరు. సో ఎగ్జాక్ట్ కదా, ఎందుకు పడరు అంటే భగవంతుడు కాపాడుతాడు. మామూలు వాళ్ళు పతనం చెందిన దానికి వీళ్ళు పతనం చెందిన దానికి తేడా ఉంటుంది. ఇందాక మనం చెప్పుకున్నట్టు చిత్రకేతు ఎగ్జాంపుల్ అన్నమాట. సో ఎప్పుడైతే చిత్రకేతు మహారాజు మీరు 33 అనుభవం 23 అన్నారు అయితే. అదే సారీ. సో అదే శ్లోక కూడా చదివాను, అదే ఏంటా అని చూస్తా ఉన్నాను నేను. సారీ, నాదే మిస్టేక్, సారీ. సారీ ఎందుకమ్మా, ఇక్కడ భలేవాడే. మనకి ఏమంటారు, ఆ భగవంతుడు ఏ విధంగా కాపాడుతాడు అనేది ఎగ్జాక్ట్ గా ఈ శ్లోకాలో వీళ్ళందరూ కూడా, దేవతలందరూ కూడా గర్భస్థుతి ప్రేయర్స్ అన్నమాట ఇది. సో భగవంతుడి యొక్క గొప్పతనం చెబుతూ కూడా ఇదంతా పాడతారనమాట. దాంట్లో వస్తుంది ఈ శ్లోక ఇది. సో ఇక్కడ మరి మన ఇహపర జన్మల్లో వాళ్ళకి నాశనం ఉండదు అని చెప్పారు కదా, అది ఎందుకు ఉండదు అని అంటే సేమ్ మళ్ళీ తత్రతం బుద్ధి సంయోగం అనేసి ఈ శ్లోకం ద్వారా మనకి మళ్ళీ 43వ శ్లోకంతో చెప్తున్నారనమాట. ఎందుకు అంటే ఈ నార్మల్ మనుషులకి ఈ భక్తులు అనే వాళ్ళకి తేడా ఉంటుంది వాళ్ళకి అని చెప్పి. అది కాకుండా మామూలు వాళ్ళు అట్రాక్ట్ అవ్వరు భక్తికి, కానీ చూడండి వీళ్ళకి ఊరికి అసలు ఏమీ ఉండదు. బిల్వమంగళ ఠాకూర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఏముంది, ఊరికి వేషి దగ్గరికి వెళ్తాడు, చింతామణి దగ్గరికి వెళ్ళి ఏమంటాడు, నేను పాక్కుంటూ వచ్చాను అంటే, నువ్వు ఇంత రాత్రి పూట ఇంత దీనికోసం కష్టపడే భగవంతుడి కోసం పెట్టచ్చు కదా అని ఒకే ఒక్క లైన్ చెప్తుంది, అంతే, టప్పున ఆయన మారిపోతాడు. సో వీళ్ళకి ఏంటంటే జస్ట్ ఒక చిన్న ఏమంటారు, ఒక నిప్పురవ్వ లాంటిది ఒకటి కావాలన్నమాట. వాళ్ళకి ఏంటంటే అంతర్గతంగా లోపల ఉంటుంది, అదేంటంటే వాళ్ళ ఒక్క వర్డ్ తోటి వెంటనే అట్రాక్ట్ అయిపోయి వెళ్ళిపోతారు. ఒక్కొక్కసారి చూస్తూ ఉంటాం కొంతమందిని, జస్ట్ ఇలా వస్తారు, టక 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 మన కాళ్ళ ముందే ఎంత బాగా ఎదుగుతూ ఉంటారు అంటే, మాకు ఇక్కడే లలిత మాతాజీ లలిత భక్తిమతి మాతాజీ అని ఉంది. సో తను నా దగ్గర ఒక మాతాజీ నేర్చుకునేది, ఆ మాతాజీ దగ్గర భగవద్గీత క్లాసెస్కి వచ్చింది. సో వచ్చిన వితిన్, మీరు నమ్మరు, 2 monthsలో తను 16 రౌండ్స్ చాంటింగ్ చేయడము అన్నీ స్టార్ట్ చేసేసింది. అది స్టార్ట్ చేసి మళ్ళీ నువ్వు ఇనిషియేషన్ తీసుకుంటావు అంటే, యా నేను రెడీ అంది, దీక్ష తీసేసుకుంది, అన్ని టక 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 టక. ఇప్పుడు అసలు తను మామూలుగా ఇప్పుడు మా ప్రోగ్రామ్స్ దాటన్నిటిలో కూడా ఒక మెయిన్గా లీడ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఎందుకంటే తనకి ఆ లోపల ఉన్నది అదేంటంటే జస్ట్ ఒక మనిషి యొక్క అలా అటాచ్మెంట్ ఇమీడియట్గా అనమాట. ఇప్పుడు చూస్తే తన భక్తితో చూసుకుంటే నేనే అనుకుంటూ ఉంటాను, నేను ఎక్కడికి ఎందున్నాను, తను ఎంత బాగా చేసుకుంటుంది, నేను ఎప్పుడు డెవలప్ అవుతాను ఇలాగా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అలాగా మనకి తెలియకుండానే అనేకమైన ఎగ్జాంపుల్స్ మన కళ్ళ ముందే ఇలా కనపడుతూ ఉన్నాయి. సో అది ఇక్కడ మనకి ప్రపాదుల వారు ఈ 3వ పారాగ్రాఫ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారనమాట. సో 4వ పారాగ్రాఫ్లో ఏంటి అంటే, మనకి ఈ భగవంతుడి గురించి కానీ భక్తుడు కానీ ఎప్పుడవుతాడు అంటే, అతను పూర్తిగా పాపాల నుంచి, ఏషాం త్వంతగత పాపం జనానాం పుణ్యకర్మణాం శ్లోకం ఉంది కదా 7వ చాప్టర్లో 28వ శ్లోక. సో దాన్ని తీసుకొని ప్రపాదుల వారు మనకు చెప్తున్నారనమాట, మనలో పుణ్యాలన్నీ పాపాలన్నీ నశించి ద్వంద్వమోహాల నుంచి విడిపోతే తప్ప మనం పూర్తిగా భక్తిలోకి అనేది వెళ్ళలేము అని చెప్పేసి చెప్తూ ఉన్నారనమాట. అదే ఇంకా మళ్ళీ
ప్రహ్లాద్ మహారాజ్ మనకి మొన్న కూడా మతిర్న కృష్ణే పరతో స్వతవ, ఎవరికైతే భౌతిక వాంఛలు ఎక్కువగా ఉంటాయో అటువంటి వాళ్ళు ఏంటంటే భక్తి అనేది వాళ్ళకి రానే రాదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. కానీ ఇలాంటి వాళ్ళకు కూడా ఒక్కొక్కసారి భగవంతుడి యొక్క కరుణ వలన ఏంటంటే వాళ్ళు భక్తులుగా అవుతూ ఉంటారు. సో అందుకని ఇక్కడ ఏంటి అంటే భక్తి యొక్క గొప్పతనాన్ని మనకి సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారనమాట. ఒక్కసారి కనుక మనం భక్తి చేశాము అంటే అది మంగళకరమైనది, దానివల్ల వచ్చే లాస్ లేదు. కాకపోతే ఒక్కొక్కసారి మనం పడిపోతాము. దానికి 2 రకాల రీజన్స్, ఒకటి వైష్ణవాపరాధము, లేదా రెండోది వచ్చేసి భగవంతుడి యొక్క ఇచ్ఛ. సో వైష్ణవ అపరాధంలో కూడా ఎక్కువ రోజులు మనము ఏమంటారు దాని యొక్క ఏమైతే అంటారు దాన్ని, ఆ శిక్షను అనుభవించినప్పటికీ కూడా కానీ లోపల ఉన్న భక్తి మాత్రం పోదు. స్పిరిచువల్గా మనం ఎదిగే ఉంటాము. మేబీ మెటీరియల్గా చూసుకుంటే మనం కింద పడినట్టు పతనం చెందినట్టు అనిపించినప్పటికీ కూడా మనకి స్పిరిచువల్గా ఎదుగుతూనే ఉంటాము అని చెప్పేసి మనకి ఇంకోటి, మనకి ఆ వైష్ణవుల సాయం వలన మనకి వెంటనే మళ్ళీ మనం భక్తులుగా మారే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. రెండోది భగవంతుడి యొక్క ఇచ్ఛ. సో భగవంతుడి యొక్క ఇచ్ఛకి ఏంటి అంటే మనము జయా విజయాలను తీసుకోవచ్చు. ఎందుకు జయా విజయాలు? వాళ్ళని చూడండి, వాళ్ళని ఏమడిగాడు భగవంతుడు, మీరు 3 అసురులుగా ఉంటారా, 7 దేవతలుగా ఉంటారా అని అడిగారు. అడిగితే వాళ్ళు వెంటనే ఏమన్నారంట, ఫస్ట్ యాక్చువల్గా మేము 7 దేవతల్లాగే నీతో పాటు ఉంటాము, 7 జన్మలు ఎన్నిసార్లు అయిపోతుందిలే అనుకున్నారంట. కానీ వెంటనే చిచ్చి ఇదేంటి, మన లాభం కోసమే ఆలోచిస్తున్నాము, భగవంతుడికి వీర్యరసం ఎంజాయ్ చేయాలని ఉంది కదా, అందుకని ఇప్పుడు ఏమైంది, మనం ఒక ఫూల్స్ రాక్షసుల్లాగా వెళ్ళి భగవంతుడు అంటే ఇష్టం లేదన్నట్టు బిహేవ్ చేసి భగవంతుడితోనే మనం చంపబడేటట్టు భగవంతుడితోనే ఉండేలాగా మనం ఎందుకు కోరుకోకూడదు అనేసి వాళ్ళు భగవంతుడి యొక్క తృప్తి కోసమే ఆలోచించారు చూడండి. సో ఆ విధంగా ఏంటంటే భగవంతుడి ఇచ్ఛ, భగవంతుడి కోరిక వలన ఈ విధంగా జరుగుతూ ఉంటుందన్నమాట. సేమ్ మనకి హరే కృష్ణ మాతాజీ 33 శ్లోకా మాతాజీ చదివారా? ఆల్రెడీ చదివారు, చెప్పారు, అన్ని అయిపోయింది మాతాజీ. అవును, యా, ఆ రూమ్ లో వెతుకుతున్నారు. హరే కృష్ణ. నో ప్రాబ్లం మాతాజీ. యా, ఓకే. సో ఇది అన్నమాట మనకి ఈ శ్లోకాలు భక్తి యొక్క గొప్పతనాన్ని మనకి సుఖదేవ్ గోస్వామి చెప్తూ ఉన్నారనమాట. ఓకే, ఓకే మాతాజీ. నిత్యరూపిణి మాతాజీ మీరు చదువుతా అన్నారుగా, చదివేయండి ఇది. ఇది ఎలాగో ఎందుకని పెద్ద శ్లోకం. హరే కృష్ణ. ఏంటి మాతాజీ ఎలా ఉన్నాయి? హరే కృష్ణ. హరే మాతాజీ కృష్ణ. ఇవి గద్యాలు మాతాజీ, పద్యం కాదు, గద్యం. ఆహా. ఓకే. హరే కృష్ణ మాతాజీ చదువుతాను, కొంచెం తప్పులుంటే చెప్పండి. హరే యా కృష్ణ. మాతాజీ, తప్పకుండా. ప్రభుపాదికి జయ. హరే కృష్ణ. ప్రభుదేవికి జయ. యర్హి వావాహరాజన్ సరాజపుత్ర ప్రియవ్రత పరమ భాగవతో నారదస్య చరణోపసేవయా. విజ్ఞాన మాతాజీ. యా మాతాజీ. చరణోపసేవయాజ్ఞ సావగత పరమాత్మ అది ఒకే చదివేయాలి. బ్రహ్మసత్రేణ దీక్షిష్యమానో వనితల పరిపాలనాయం నాథ ప్రవర గుణగణైకాంత భాజనతయా స్వపిత్రో స్వామంత్రితో భగవతే వాసుదేవ ఏవావ్యవధాన సమాధియోగేన సమావేశిత సకలకారక క్రియా కలాపో నైవాభ్యనంద్యపి ప్రత్యామ్నతవ్యం తదధికరణ ఆత్మనోన్యాస్మదాసతోపి పరాభవమన్వీక్షమానః. హరే కృష్ణ. అనువాద భాష్యం శ్రీ ప్రభుపాదికి జయ. ప్రభుపాద వాచ. సుఖదేవ గోస్వామి పలుకసాగెను. రాజా, తన గురువగు నారదుని పాద పద్మ సేవచే ప్రియవ్రతుడు మహాభాగవతుడయ్యను. ఆ విధముగా అతడు పరమార్థ జ్ఞానమున పరిపూర్ణత్వమును పడిసెను. అట్టి జ్ఞానమును వాడై అతడు ఎల్లప్పుడూ ఆధ్యాత్మిక విషయ చర్చలోనే నెలకొని ఉండి తన దృష్టిని దేనిపైనకు మళ్లింపలేదు. అప్పుడు అతని తండ్రి ప్రపంచ పాలనా బాధ్యతను స్వీకరింపమని పలికెను. శాస్త్ర సూచితమైనట్లు అది అతని ధర్మమని
నచ్చజెప్ప యత్నించెను. అయినను ప్రియవ్రతుడు వాసుదేవునే సదా స్మరించుచు భక్తి యోగమున నెలకొని తన ఇంద్రియములనన్నింటినీ ఆ దేవదేవుని సేవలో నియుక్తము కావించియున్నందున తండ్రి ఆజ్ఞ జవదాటరానిదయ్యును దానిని సమ్మతింపలేదు. ఆ విధముగా ప్రపంచ పాలనా బాధ్యతను స్వీకరించుట చేత తన భక్తి త్రోవ దప్పదా అనడి ప్రశ్న అతని చిత్తమున ఉదయించెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. సో ఇక్కడ మనకి ఏంటి అంటే తర్వాత ఇంకా సుఖదేవ్ గోస్వామి చెప్తూ ఉన్నారనమాట. ఫస్ట్ ఏం చెప్పారు? భక్తి యొక్క గ్లోరిఫికేషన్. ఎప్పుడైతే భక్తిలో ఉంటే అది మంగళకరమైందని, అందులో నుంచి పడిపోయినా కూడా భగవంతుడు అదే కాపాడతాడు అని, అది మహోన్నతంగానే ఉంటారు వాళ్ళు ఆధ్యాత్మికంగా అని, ఇవన్నీ చెప్పారనమాట. అయితే ఇక్కడ ఈ శ్లోకాలు ఏం చెప్తున్నారు అంటే, ఎప్పుడైతే నారదుల వారి దగ్గర ఈ ప్రియవ్రతుడు ఏం చేస్తాడు, చక్కగా నారదుల వారి గురువు యొక్క సేవ చేసుకొని చక్కగా ఆయన దగ్గర నుంచి నాలెడ్జ్ని పొంది ఆయన మహాభాగవతుడయ్యను. అంటే ఎప్పుడైతే మనం ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ ప్రపాదుల వారు ఏం చెప్తున్నారు మనకి కింద అంటే, ఒక గురువు యొక్క సేవ కానీ, విశుద్ధ భక్తుల యొక్క సేవ కానీ విశ్వాసముతో ఉండి వాళ్ళకి సేవ చేసుకుంటే మనకి మంచిగా భక్తి వస్తుంది, జ్ఞానం వస్తుంది అనేది మెయిన్గా అనమాట. సో అందుకని ప్రియవ్రతుడు చేసింది చక్కగా సేవ చేసి వినయ ఏంటిది మనకి శ్లోక మాతాజీ? గురువుల దగ్గరికి ఎలా వెళ్ళాలి మనం? పరిప్రశ్నేన విద్యా వినయ సంపన్న తద్విధి విద్ధి ప్రణిపాతేన ప్రణిపాతేన తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన పరిప్రశ్నేన సేవయా ఉపదేక్షంతి తే జ్ఞానం ఉపదేశంతి జ్ఞానం జ్ఞానిస్స తత్వదర్శన. సో అది మనం ఏ విధంగా వెళ్ళాలి అనేది నేర్పుతుంది అనమాట. సో ఇక్కడ ఆ విధంగా ఏంటి, అతను పరమార్థ జ్ఞానం అంటే భగవంతుడికి సంబంధించిన జ్ఞానాన్ని పరిపూర్ణత్వంగా తెలుసుకున్నాడు. అది ఎలాంటి జ్ఞానం అని అంటే కింద ప్రపాదుల వారు చెప్తుంది ఏంటి అంటే, తత్వంతో తెలిసిన జ్ఞానం. అంటే మనకి భగవంతుడు ఎవరు, మనం ఎవరు, ప్రకృతి ఎవరు, దానికి ఉన్న రిలేషన్ ఏంటి, మనం ఎందుకు భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, ఇలా ఒక తత్వంతో తెలిసిన జ్ఞానంతో భక్తి చేసుకుంటూ, ఇప్పుడు ఏదో గుడ్డెత్తి చేలో పడ్డట్టు మనం పని చేసుకుంటూ వెళ్ళడం కాకుండా, ఈ పని చేస్తే ఇది జరుగుతుంది అని ప్రాపర్గా తెలుసుకొని చేసామనుకోండి, కాకపోతే ఏదో ఒకటి చేసుకుంటా పోవడం మంచిదే, కానీ ఇంకా తెలుసుకొని చేసింది ఇంకా ఉపయోగం ఉంటుందా ఉండదా మనకి? ఉంటుంది మాతాజీ. హరే ఉంటుంది కృష్ణ. కదా, అదే అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఆయన తత్వంతో జ్ఞానాన్ని తెలుసుకొని ఆ తత్వ జ్ఞానంతో భక్తిని చేశాడు అనమాట. అందుకొని అది పరిపూర్ణత్వం అని చెప్తున్నారు అనమాట. సో అప్పుడు ఏంటంటే అతను ఎప్పుడూ కూడా ఈ ఆధ్యాత్మిక విషయాల చర్చల్లోనే నెలకొని ఉండి ఇంకొక దాని వైపు ఎటువైపు కూడా అతని దృష్టి వెళ్ళలేదన్నమాట. ఆల్మోస్ట్ ఎప్పటి నుంచి చూడండి, ధ్రువుడు దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఉత్తాన పాద దగ్గర మనకి, తర్వాత ధ్రువుడిని చూసాము, ఇంకా ఎవరెవరిని చూసాం మనం? ధ్రువుడి తర్వాత పృథు మహారాజును చూసాం, మధ్యలో అంగ వేణు ఎన్ని తరాలు, ఆ తర్వాత మళ్ళీ పృథు మహారాజు అయిపోయిన తర్వాత ఇంకా కొన్ని తరాలు తర్వాత ప్రాచీన బర్హి, ప్రచేతాసు, ఇంతమంది వెళుతూ ఉన్నా కూడా ఈయన అన్ని ఏళ్ళు కూడా తపస్సు చేసుకుంటూనే ఉన్నాడనమాట. సో అందుకని ఇక్కడ ఇంకా ఆధ్యాత్మిక విషయాలు తప్ప ఇంకా దేని వైపు కూడా పెట్టలేదు. అసలు మా వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఎవరు ఏ వంశస్థులు అంటే ఎవరి కొడుకులు ఎవరు పాలిస్తున్నారు, అటువైపు కూడా ఆయన దృష్టి పెట్టలేదన్నమాట. సో అలా ఉన్న అతనికి ఏంటి అంటే తండ్రి వచ్చాడనమాట. తండ్రి వచ్చి, ఎందుకంటే మనం చెప్పుకున్నాం కదా ఇందాక, ఎప్పుడైతే ఈ ప్రచేతాస మారీషాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళకి దక్షుడు పుడతాడు. దక్షుడు ఏమంటాడు, రాజ్యాన్ని పరిపాలించమంటే లేదు లేదు నేను ఇంకా తపస్సు చేయాలి అని చెప్పి ఆయన తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు రాజ్యాన్ని పరిపాలించడానికి ఎవరున్నారు? ఇంకా ప్రచేతాసు వెళ్ళిపోయారు, అందరూ కూడా మళ్ళీ భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరు మిగిలి ఉన్నారు వాళ్ళ వంశంలో? ప్రియవ్రతుడు మిగిలిన్నాడు. ప్రియవ్రతుడు కాకుండా ఇంకా ఒకళ్ళు మిగిలి ఉన్నారు. ఎవరు? స్వయంభూ మనువు ఉన్నాడు కదా, స్వయంభూ మనువు ఉన్నాడు కదా. సో ఇప్పుడు ఎవరు బాధ్యతను పరిపాలించాలి? యాక్చువల్గా అయితే ప్రియవ్రత లేడు, స్వయంభూ మనువు పరిపాలించాలి. సో స్వయంభూ మనువుకి ఏమైంది, అయ్యో నేను ఆల్రెడీ ఇప్పటికే నేను నా సగం జీవితం అంటే ఆయన ఒక మనువుకి ఎన్ని యుగాలు అనుకున్నాం మనం? ఎన్ని దివ్య యుగాలు ఒక మనువుకి? 72 మాతాజీ. 72. సో అందులో ఆల్రెడీ సగం అయిపోయింది అయింది.
ఓకే, సగం దివ్యయోగాలు అయిపోయింది. అమ్మమ్మో ఆల్రెడీ సగం అయిపోయింది, నేను ఇంకో కొంచెంలోకి వచ్చేసాను, ఇప్పుడైనా నేను భక్తి చేసుకోకపోతే ఎలాగా, నేను కూడా ఇంక సన్యసించుకొని నేను వెళ్ళిపోదాము అని ఆయన అనుకుంటున్నాడు. ఇక్కడ కొడుకు ఏమనుకుంటున్నాడు, నాకు అసలు ఏది వద్దు, నా నా సగం లైఫ్ నాది అయిపోయింది బాబోయ్, నాకొద్దు, నేను ఆల్రెడీ సగం ఎలాగో ఆనందంగా జరుపుకున్నాను, ఇంకో సగాన్ని నన్ను తీసుకెళ్ళి గృహస్థాలో పడేయద్దు అనేసి ఇద్దరు పోటీలు పడుతున్నారు అనమాట. అందుకని స్వయంభూమను ఆయన పరిపాలించవచ్చు, కానీ ఆయన మళ్ళీ సన్యసించి వెళ్ళాలి అని అనుకుంటున్నాడు. అందుకోసం ఏంటంటే ఓకే, ఇప్పుడు వెళ్ళి నేను ప్రియవ్రతుని తీసుకొస్తాను, అతను బాగా తపస్సు చేసుకొని మంచిగా రాజుకి సరిపోయే లక్షణాలన్నీ ఉన్నాయి అని చెప్పేసి అతను గంధమాదన దగ్గరికి వెళ్తాడు అనమాట. వెళ్ళి ఆ పర్వతం దగ్గర తపస్సు చేస్తూ ఉంటాడు. అక్కడికి వెళ్తాడు, వెళ్ళి కొడుకుని రమ్మని అడుగుతాడు. అప్పుడు కూడా ఏంటి, ఒక్కడే వెళ్ళడు, ఎవరిని తీసుకుని వెళ్తాడు అనుకుంటే నారదుని తీసుకుని వెళ్తారు. ఎందుకు నారదుని తీసుకుని వెళ్ళారు చెప్పండి స్వయంభూమను? గురువు చెప్తే వింటాడని చెప్పి మాతాజీ. ఎగ్జాక్ట్లీ, గురువు ఎందుకంటే గారు ఆయన ద్వారానే కదా నాలెడ్జ్ నేర్చుకున్నాడు. అందుకని గురువు ముందే అడిగి తీసుకెళ్ళిపోదాము అనేసి అతన్ని నారదుల వారిని కూడా పట్టుకొని వెళ్ళిపోతాడు అనమాట. సో అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటి, అతను అడుగుతాడు, నాయనా రా, ఎవరు లేరు, ప్రపంచ పాలన చేయాలి, రాజ్యాన్ని స్వీకరించాలి రా అని అంటే అతను ఏం చెప్తాడు, యాక్చువల్గా శాస్త్రాలు ఏం చెప్తాయి, ధర్మం ఏం చెప్తుంది, రాజు రాజ్యాన్ని తండ్రి తర్వాత పరిపాలించాలి. రాజ్యం చేయాలి. క్షత్రియుడిగా ఆయన వృత్తిని చూడాలి కదా. ఇక్కడ నేను లేదు నేను బ్రాహ్మణులుగా తపస్సు చేసుకుంటూ ఉంటాను అంటే ఎలా కుదురుతుంది? అందుకే అది కాక తండ్రి మాటని వినాలి. సో ఈ విధంగా శాస్త్ర సూచితంగా చూసుకుంటే ఆయన శాస్త్ర ధర్మంగా కానీ మళ్ళీ విద్యుత్ ధర్మంగా కానీ నువ్వు ఏ విధంగా చూసినా కూడా నువ్వు రాజ్యాన్ని పరిపాలించాలయ్యా, నువ్వు రావాలయ్యా అని చెప్పేసి ఆయన నచ్చ చెప్తూ ఉన్నాడు అనమాట. కానీ ప్రియవ్రతుడు ఏమన్నాడు, లేదు లేదు, నేను భగవంతుడిని స్మరించుకుంటూ ఉంటాను. లాస్ట్ లో మనకి సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేకం శరణం మామేకం భగవంతుడు చెప్పాడు కదా. ఈయన మళ్ళీ కోట్ చేస్తున్నాడు, నేను ఈ శ్లోకా చెప్పేస్తున్నాను, భగవంతుడే చెప్పాడు, నేను భగవంతుడినే తలుచుకుంటూ ఉంటాను అని చెప్పేసి ఆయన అది చెప్తూ ఉన్నాడు అనమాట. సో ఇలా ఏంటంటే తండ్రి ఆజ్ఞని ఏంటంటే యాక్చువల్గా జవదాటకూడదు, కానీ ఒక్కొక్కసారి మనకి ఏంటి గురువు మాట, కృష్ణ ఒక్కొక్కసారి మన పెద్దల మాట మనము వినకుండా ఉంటది. అది ఎలాంటి పరిస్థితుల్లో వినకుండా ఉండొచ్చు, భక్తి నుంచి దూరం అవుతాము అనుకుంటే కనుకైతే Yes. వారి మాటలు జవదాటినా యా. పర్వాలేదు. ఎప్పుడైతే భగవంతుడికి సంబంధించిన దాన్ని చేయొద్దు, ఎగ్జాంపుల్ మనం శుక్రాచార్య చెప్తాము. ఎప్పుడైతే భగవంతుడికి ఆయన దానం ఇవ్వడానికి రెడీ అయిపోతుంటే ఏం చెప్తాడు, రోద్దు రాకు చెయ్యొద్దు అని చెప్తాడు. సో అలా మన భక్తికి భగవంతుడికి దూరంగా ఉంచుతున్నారు అంటే అలాంటిది మనము వినకపోయినా పర్వాలేదు. సో ఆ విధంగా ఏంటంటే ఇతను సమ్మతింపడు అనమాట. అప్పుడు ఇంకా ఇలా ఉంటే ఎలాగా అని చెప్పేసి ఇంకోటి ఏంటంటే అతను ఒక క్వశ్చన్ కూడా అడుగుతాడంటే ఇక్కడ, అంటే అంత క్లియర్గా ఇవ్వలేదు, బట్ ఏంటంటే మనకి భక్తి వినోద్ ఠాకూర్ దాని బుక్లో వాటిలో ఉందన్నమాట. ఆయన ఏమడుగుతాడు అంటే, మరి ఇప్పుడు నేను నిజంగా దానికి వచ్చాను అనుకో, ఈ ప్రపంచ పాలనా బాధ్యతను తీసుకున్నాను అనుకో, నా భక్తి ఏమైపోతుంది, నాకు అది నువ్వు గ్యారంటీ ఇస్తావా, నేను భక్తిలోనే ఉండిపోతాను, మిగతా వాటికి అట్రాక్ట్ అవును అనే గ్యారంటీ నువ్వు ఇస్తావా, నాలో ఆ ఏదైతే ఇప్పుడు భక్తి ఉందో అదే చిత్తం అలాగే కంటిన్యూ అవుతుందని నువ్వు గ్యారంటీ ఇవ్వగలవా అని చెప్పి అడుగుతాడంట. అందుకని అక్కడ స్వయంభూమను ఆగిపోతాడనమాట. ఇలా నేను ఏంది చెప్పినా ఏదో ఒకటి చెప్తూ ఉన్నాడు, నా వల్ల కాదు అని చెప్పేసి. ఆ తర్వాత మళ్ళీ మనకి బ్రహ్మ వస్తాడనమాట. సో ఇక్కడ మనకి ప్రపాదుల వారు ఏంటంటే ఆయన గురువు ద్వారా మాత్రమే మనము భక్తి అనేది, భగవంతుడు అనేది, ఈ భవబంధాల నుంచి అనేది బయటపడగలము అని చెప్పేసి, అది కూడా ఏంటంటే తత్వంతో చేసిన జ్ఞానాన్ని తెలుసుకున్నాడు అని. ఆ జ్ఞానం అంటే ఏంటి అంటే మనకి భౌతిక జగత్తుకి భగవంతుడికి ఉన్న సంబంధాలన్నీ తెలుసుకోవడము అనేది. నెక్స్ట్ వచ్చేసి తండ్రి ఎందుకు అడిగాడు, ఇప్పుడు నేను చెప్పిన రీజన్స్ అంతా కూడా ఇక్కడ మనకు వచ్చాయి అన్నమాట. ఓకే, సో ఇవంతా కూడా మనకి ఈ సెకండ్ పారాగ్రాఫ్ లో చెప్తారనమాట. వాళ్ళందరి ముందు ఆకర్షితుని కాకుండా నేను ఈ వృత్తి అనేది చేయగలుగుతానా, అలా ఉండగలనా అనేది డౌట్ అనమాట. సో ఇక మళ్ళీ నెక్స్ట్ థర్డ్ పారాగ్రాఫ్ లో ఏంటి అంటే మళ్ళీ గురువు యొక్క గొప్పతనాన్ని మనకి ప్రపాదుల వారు చెప్తూ ఉన్నారనమాట. ఎప్పుడైతే మనము ఆధ్యాత్మిక జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే గురువుల యొక్క సేవ అనేది చేసుకోవడమే, అది ఆల్రెడీ ప్రియవ్రతుడు చేయడము సాధించడము అనేది అయిపోయింది అని చెప్పేసి. సో మనం ఏంటంటే దేవదేవుని యందు గురుదేవుని యందు కూడా
మనకి అకుంఠితమైన విశ్వాసం ఉండాలి. అప్పుడే వాళ్ళు మనకి ఆ జ్ఞానాన్ని అంతా కూడా మనకి ఇస్తారు అని చెప్పేసి ఇక్కడ ప్రభుపాదుల వారు మళ్ళీ మనకి శ్వేతావసర ఉపనిషత్తు నుంచి శ్లోకం తీసుకొని మనకి చెప్తూ ఉన్నారనమాట. సో వాళ్ళు ఏంటంటే ఏ పని చేస్తూ ఉన్నా వాళ్ళకి ఏంటి వెంటనే భగవంతుడు గురితే మనకి హరే కృష్ణ మహామంత్రం చేస్తున్నా, ఏ పని చేస్తున్నా మిగతాది భగవంతుడి పనే అని కాదు, మనం ఇంట్లో పని చేస్తున్నా మన అన్నీ కూడా ఎప్పుడూ కూడా ఎలాగంటే భగవంతుడి సేవలో ఉండాలి, భగవంతుడిని తలుచుకుంటూ ఉండాలన్నమాట. అలా మనం మామూలు పనుల్లో ఉంటే అవుతుందా అది అనేది ఇక్కడ డౌట్ అన్నమాట. సో దానికి ఏంటి అంటే ఇప్పుడు బ్రహ్మ వచ్చేసి దానికి సమాధానం చెప్తాడనమాట. అంటే ఇంత పద్ధతిగా నారదుల వారు తయారు చేశారు, ఇలాంటి అతన్ని ఇప్పుడు గృహస్థాశ్రమంలో పంపించాలి అని అనుకుంటున్నారనమాట. ఓకే, సో 7వ శ్లోకం మాతాజీ హరే కనుక కృష్ణ మాతాజీ మాతాజీ. మీరు చదువుతారా? చదవండి. అతః భగవానాదిదేవ ఏతస్య గుణవిసర్గస్య పరిబృంహణాను ధ్యాన వ్యవసిత సకల జగదభిప్రాయ ఆత్మయోనిరఖిలన రఖిల నిగమ నిజగణ పరివేష్టిత స్వభావనాదావ తతారా. హరే కృష్ణ. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను. ఈ విశ్వమనందు తొలిజీవి పరమశక్తిమంతుడగు దేవత బ్రహ్మదేవుడే. విశ్వ కలాపముల అభివృద్ధికి బ్రహ్మయే బాధ్యుడు. దేవదేవుని నుండియే నేరుగా జన్మించిన అతడు విశ్వ సృష్టి ప్రయోజనము నెరిగి ఉన్నందున సమస్త విశ్వం యొక్క సంక్షేమమునకే పనిచేయును. అట్టి పరమశక్తిమంతుడగు బ్రహ్మ స్వపార్షదులను మూర్తిభవించిన వేదములను కూడి తన లోకము నుండి ప్రియవ్రతుడు జ్ఞానమాచరించు స్థానమునకు ఏతించెను. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఇక్కడ మనకి ఇక్కడ 7వ శ్లోకంలో ఏంటంటే సుఖదేవ గోస్వామి చెప్తూ ఉన్నారనమాట. ఏదైతే బ్రహ్మ ఉన్నారో, ఎందుకు బ్రహ్మ వెళ్ళాల్సి వచ్చింది? ఈ విశ్వం నందు తొలి జీవి పరమశక్తిమంతుడగు దేవత బ్రహ్మదేవుడే. కరెక్టేనంటారు? తొలి జీవేనా బ్రహ్మ? కాదు మాతాజీ. కనకవల్లి మాతాజీ కాదా? ఇంకెవరు మాతాజీ తొలి జీవి? బ్రహ్మను పుట్టించిన వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు కదా మాతాజీ. బ్రహ్మ తొలిజీవి అంటే ఫస్ట్ వచ్చింది ఎవరు మాతాజీ? దేవాదేవుడి నుంచి వచ్చింది ఫస్ట్ ఆయనే కదా. ఆయనే మాతాజీ, బ్రహ్మదేవుడే. ప్లస్ ఆయన బ్రహ్మదేవుడే ఇప్పుడు కదా. మనవాడు కదా మాతాజీ, ఇంకా ఆయనకి నచ్చ చెప్పాలంటే తాత దిగి రావాలి కదా. తాతయ్య అని కాదు, ఎందుకు అంటే మెయిన్గా ఇంకా మీకు ఇక్కడ కింద వస్తుంది చూడండి. సో మనకి ఏంటంటే దేవతల్లో చూసుకున్న ఫస్ట్ ఆయన దగ్గర నుంచే కదా మనకి అసలు ఈ సృష్టి అంతా తయారయ్యింది, ఇదంతా కూడాను. సో అందుకని ఏంటంటే మనకి ఈ విశ్వంలో అంతా కూడా అభివృద్ధి చెందాలి అంటే దానికి బాధ్యత వహించేది ఎవరు అంటే బ్రహ్మ అనమాట. అందుకే చూడండి మనకి మీరు ఎక్కడైనా చూడండి, పృథు మహారాజు 99 యజ్ఞాలు చేసిన తర్వాత ఇంద్రుడితో అవుతూ ఉంటే ఎవరు వచ్చారు మాట్లాడడానికి? బ్రహ్మ వచ్చి ఆపాడు. బ్రహ్మ బ్రహ్మదేవుడు వచ్చాడు. మాతాజీ. మీరు అలా ఎక్కడైనా చూడండి బ్రహ్మ వచ్చేస్తూ ఉంటాడు. ఎందుకు బ్రహ్మ వస్తున్నాడు? ఎందుకు అంటే ఇప్పుడు ఈ సృష్టించింది ఆయనే కాబట్టి దాన్ని చూసుకోవడం, దాన్ని అభివృద్ధి చెందించడానికి ఏమేం చేయాలి అనేది ఆయనే చూసుకోవాలి. కాబట్టి దానికోసం ఏంటంటే ఎక్కడ ఏం జరుగుతున్నా వెంటనే దాన్ని సర్దిపుచ్చి దాన్ని మామూలుగా చేయించడానికి ప్రత్యక్షమైపోతూ ఉంటాడు అనమాట బ్రహ్మ. సో అందుకని ఇక్కడ ఏంటంటే దేవదేవుడి నుండియే నేరుగా జన్మించాడు. ఎందుకంటే మన అందరికీ అందుకే ఆయనకి పేరు కూడా ఏంటి, హిరణ్య గర్భ పేరు కూడా అన్నమాట. ఎందుకంటే ఆ అండంలోంచి మనకి బయటికి కమలంలో గర్భోదక సాయి విష్ణు బొడ్డులో నుంచి ఆ కమలంలో నుంచి ఆయన వస్తాడు. కాబట్టి అందుకని అతన్ని ఏంటంటే భగవంతుడి నుంచే డైరెక్ట్గా, అందుకే ఒక్కొక్కసారి అజ అని చెప్తారు. ఎందుకు అజ అంటారు ఆయన్ని, బ్రహ్మదేవుణ్ణి? మనలాగా జన్మించలేదు కదా అది అందుకని. ఎందుకంటే మనము జన్మ అంటే ఏంటి, తల్లి తండ్రి అనేది ఉంటారు. ఇక్కడ ఆయనకి తల్లి తండ్రి అంతా కూడా గర్భోదక సాయి విష్ణుయే అనమాట. అందుకొని చెప్తూ ఉంటారనమాట. సో అతని సృష్టి ఏంటంటే ఈ సృష్టికి సంక్షేమానికి ఏమి కావాలో అదంతా చూసుకోవడం తన పనే అనమాట. అందుకొని అతను ఇక్కడ ఏం చేశాడు అంటే ఇప్పుడు మరి అక్కడ రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళు లేకుండా అది ఆగిపోతుంది. కాబట్టి ప్రియవ్రతుడిని ఎలా అయినా తీసుకెళ్ళి మళ్ళీ ఆ రాజ్యంలో కూర్చోబెట్టాలి. సో అలా కూర్చోబెట్టాలి అంటే ఆయన ఒక్కడే కాకుండా ఆయనతో పాటు ఏంటంటే మూర్తి భవించిన వేదాలను అనమాట, వేదాలని ఇంకా స్వపార్షదులు ఆయనతో పాటు వస్తూ ఉంటారు కదా, వాళ్ళందరినీ ఋషులని అందరినీ కూడా తీసుకొని అక్కడికి వెళ్ళాడు. ఎక్కడ అంటే గంధమాదన అని చెప్తామన్నమాట, అది పర్వతము. అక్కడికి ఏం చేశాడు అని చెప్పేసి. సో ఇక్కడ అదంతా బ్రహ్మదేవుడి గురించే. ఒక్కొక్కసారి ఏంటంటే బ్రహ్మదేవుడిని భగవానుడు అని పిలుస్తాం. అలా ఇంకా ఎవరెవరిని పిలుస్తాము మనం భగవానుడు అని? మనకి చాలా చోట్ల వచ్చింది. ఇంకా శివుని, వ్యాస మహర్షిని కూడా అంటాం వ్యాస మాతాజీ. మహర్షి, నారదుల వారిని పిలిచాము. ఎందుకు వాళ్ళని భగవానుడు అంటాము?
నారద మహాముని ఎప్పుడు నారద ఆ, నారాయణ నారాయణ అంటూ స్మరణ చేస్తూ ఉంటాడు మనకు. మనల్ని అందరినీ ఎలా ఉద్ధరించాలా చూస్తారు మాతాజీ వాళ్ళు, అందుకోసమని మాతాజీ ఏవైతే షడ్గుణాలు ఉన్నాయో భగవంతుడు అలాంటి భగవంతుణ్ణి వాళ్ళు హృదయంలో పెట్టుకున్నారు కాబట్టి భగవానుడు అంటారని నేను చదివాను ఎస్ మాతాజీ, కరెక్ట్. అది మాతాజీ నేను ఎన్నిసార్లు చెప్పాను మీకు ఇవన్నీ కూడా, లాస్ట్ అందుకే నేను చాప్టర్ లో మళ్ళీ చదివినట్టు గుర్తుంది మాతాజీ అవును నాకు అవును అదే ఆ వర్డ్. అవును, చాలా మీకు ప్రతి క్యాంటోలో వస్తుంది అది. ఎందుకంటే శివుడిది మనకి ఉంది కదా, అప్పుడంతా వాళ్ళు భగవానుడు భగవానుడు అనే పిలుస్తారు. మీకు మళ్ళీ ఫోర్త్ క్యాంటోలో చూసాము అంటే మనకి స్టార్టింగ్ లో దక్షుడిది అన్నప్పుడు కూడా మనకి శివుడిదంతా కూడాను భగవాను వాచ అనే వస్తుంది మీకు చూసుకుంటే కనుక. అప్పుడు కూడా మనకి ఇది వచ్చిందనమాట. ఓకే, సో ఎందుకు బ్రహ్మ ఈ విధంగా అంటే బ్రహ్మని సృష్టి చేశాడు కాబట్టి దానికి అని చెప్పారు. సో నెక్స్ట్ పారాగ్రాఫ్ లో ఏంటి అంటే మనకి రెండు రకాల మార్గాలు ఉంటాయి, ప్రవృత్తి మార్గ నివృత్తి మార్గ అని. ప్రవృత్తి మార్గ అంటే ఏంటంటే మనం భోగానుభవంలో ఉంటాము. రెండో నివృత్తి మార్గ ఏంటంటే మనం ఈ మన భౌతిక ఇంద్రియాల సుఖాల కోసం కాకుండా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి అనేసి మనం ఓన్లీ భగవంతుడి తృప్తి కోసం అనేదే చేస్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడ బ్రహ్మ ఏంటి అంటే ఆయన బాధ్యత ఏంటంటే ఈ ప్రాపర్గా జరగడం అనేది చూసుకోవడం కాబట్టి అందుకొని మనకేంటంటే ఇందాక నేను ఒక ఆర్డర్ చెప్పాను చూడండి, అలా ఉత్తానపాద దగ్గర నుంచి వాళ్ళందరూ వస్తూ 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 ఆ తర్వాత రాజు అనేది లేడు కాబట్టి స్వయంభూ మనం వెళ్ళినా వినలేదు కాబట్టి ఇప్పుడు మనకి డైరెక్ట్గా ఏంటి అంటే బ్రహ్మే తాను ఒంటరిగా ఒక్కడే రాకుండాను అతనితో పాటు ఈ వేదాలని ప్లస్ అతని యొక్క పార్షదులతో పాటు వస్తాడనమాట ఇక్కడికి. నెక్స్ట్ తర్వాత పారాగ్రాఫ్లో ఏంటి అంటే మనకి ఇప్పుడు అర్థమవుతుంది ఏంటి, అక్కడ ఒక్కొక్క వాళ్ళకి ఒక్కొక్క లోకం ఉంది. అంటే ఇప్పుడు బ్రహ్మకి బ్రహ్మలోకం ఉంది, గంధర్వులకి గంధర్వ లోకాలు ఉన్నాయి. సో ఈ విధంగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన లోకాలు, చంద్రుడికి సూర్యవంశ వాళ్ళకి సూర్యలోకాలు, ఇంద్రుడికి స్వర్గలోకం ఉంది. ఈ విధంగా ఏంటంటే వాళ్ళందరికీ పరస్పర అవినాభావ సంబంధము, ఒక చోటు నుంచి ఒక చోటికి వాళ్ళు ప్రయాణిస్తూ ఉండేవాళ్ళు. ఇది ఎక్కడ విన్నాం మనం? వీళ్ళందరూ ఒక చోట నుంచి ఒకళ్ళు అందరూ తయారైపోయి వెళుతూ ఉంటారు, వాళ్ళందరినీ చూస్తూ ఉంటుంది సతీదేవికి దక్ష యజ్ఞం టైంలో మాతాజీ టైంలో. సో అప్పుడు కూడా పార్వతీదేవి చూస్తుంది సేమ్ కదా. ప్రపాదుల వారు ఇదే పర్పూట్ రాస్తారనమాట. అక్కడ కూడా వాళ్ళందరినీ చూసి ఏమిటి వెంటనే ఏం చెప్తారు, ఇప్పుడు దీనివల్ల ఏమర్థం అవుతుంది, వాళ్ళందరికీ పరస్పర సహకార సంబంధాలు ఉన్నాయని, వాళ్ళు ఒక లోకం నుంచి ఇంకో లోకానికి ప్రయాణిస్తారు అని, దానికి తగ్గ ఏరోప్లేన్లు అవన్నీ కూడా ఉన్నాయి అని చెప్పేసి చెప్పారనమాట. అయితే ఇక్కడ ఏంటి అంటే ప్రపాదుల వారు ఏం చెప్తున్నారు, మనం ఇక్కడ చంద్రలోకానికి వెళ్ళడానికి ఎంతో ఇబ్బందులు పడుతూ ఉన్నాము. మన ఈ భూప్రపంచంలో ఇంతవరకు కూడా ఒక లోకానికి డైరెక్ట్గా ప్రయాణం చేసేలాగా ఎటువంటి ఏమంటారు వస్తువుని మనకి కనిపెట్టలేదు. అవన్నీ అక్కడ పైన ఉండేవి అని చెప్పి, ఇంతకు ముందు ఉండేవి అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. సో ఇలా బ్రహ్మ ఉంటాడు కాబట్టి దాన్ని బ్రహ్మలోకము అంటారు. నార్మల్గా బ్రహ్మలోకము అంటే అది ఆధ్యాత్మిక లోకం, అది వేరు. కానీ సత్యలోకాన్ని మనము బ్రహ్మలోకము అని పిలుస్తాము, ఎందుకంటే బ్రహ్మ నివసిస్తాడు కాబట్టి అని ప్రపాదుల వారు ఇక్కడ మనకి చెప్తున్నారనమాట. సో ఇంకోటి 8వ చెప్పి ఈ రోజుకి ఆపేస్తాను. ఎవరైనా చదువుతారా మాతాజీ? సతత్ర తత్ర గగనతల ఉడుపతిరవ విమనావలిభి రనుపద మమర పరివృఢైరభి పూజ్యమానః పది చవరూదశ సిద్ధ గంధర్వ సాధ్య చారణ మునిగైరుపగీయమానో గంధమాధన ద్రోణి మవభాసయున్నప ససర్ప. ఇది చాలా కష్టమైన శ్లోకాలు మాతాజీ. ఎవరిని చదవండి మాతాజీ మీనింగ్. హరే కృష్ణ. బ్రహ్మదేవుడు తన హంస వాహనమును అర్జించినప్పుడు సిద్ధులు, గంధర్వులు, సాధ్యులు, చారణులు మరియు ఋషిగణములు, విమానారూఢులైన దేవతలు గగన అంటే ఆకాశం మాతాజీ. ఓకే మేడం. గగనతనమున సమకూడిన వారై ఆహ్వానించుచు అర్చించిరి. వివిధ లోకవాసుల ఆధార సత్కారమును గోని బ్రహ్మదేవుడు నక్షత్ర పరివేష్టితుడైన పూర్ణచంద్రుని వలె గోచరించను. పిమ్మట అతని హంసవాహనము మాదన పర్వత ప్రాంతమును చేరి ప్రియవ్రతుడు ఆసీనుడై ఉన్న స్థానమును
సమీపించాను. హరే కృష్ణ. హరే థ్యాంక్ యూ కృష్ణ. మాతాజీ, ప్రణామం. హరే కృష్ణ. సో ఇక్కడ ఏంటంటే బ్రహ్మదేవుడు ఆయన యొక్క వాహనం మనకు తెలుసు, హంస వాహనం అన్నమాట. సో ఎప్పుడైతే ఆ హంస వాహనాన్ని వెళ్తూ ఉండగా చూశారో అందరూ సిద్ధలోకాల్లో గంధర్వ లోకాల్లో ఉన్న వాళ్ళందరూ కూడాను వెంటనే అక్కడ దగ్గరికి వచ్చేసి వాళ్ళు కూడా విమానాలు వేసుకొని వచ్చేసి అక్కడ ఆకాశంలోనే ఉండి అతన్ని ఆహ్వానించి అర్చించారు. అంటే వాళ్ళకి ఒక్కొక్కరికి పరస్పర భావాలు ఉన్నాయని ఒకరినొకరు గౌరవించుకుంటే బ్రహ్మదేవుడిని అందరూ కూడా గౌరవిస్తారు. ఎందుకంటే మనందరికీ తెలుసు ఆయన తొలి జీవి, ఆయన వల్లే మనందరం కూడా ఇక్కడికి రావడం అనేది, విసర్గ జరగడం అనేది, మనం అందరం జన్మ తీసుకోవడం అనేది జరిగిందనమాట. సో ఇక్కడ ఏంటంటే ఆ విధంగా వాళ్ళందరూ కూడాను వాళ్ళందరి మధ్యలో ఇతను ఎలా ఉన్నాడు అంటే చంద్రుడిలాగా ఉన్నాడు. చుట్టూతా మనకి చుక్కలుంటే ఆయన పూర్ణచంద్రుడిలాగా వెలిగిపోతూ ఉన్నాడు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో అలాగా సత్యలోకం నుంచి మొదలుకొని ఈయన ఇక్కడ ఈ గంధమాదన పర్వత ప్రాంతానికి చేరున్నాడు. అక్కడ ఆల్రెడీ ఎవరెవరు ఉన్నారు? గంధర్వులు, నారదుడు, నారదుడు, మహర్షి స్వయంభూమనువు. సో ఇప్పుడు ఆయనతో పాటు ఇంకా చాలా మంది వచ్చున్నారు. సో బోల్డ్ మంది అయ్యారనమాట ఇప్పుడు అక్కడ. ఓకే. సో ఇది అంతా కూడా ప్రపాదుల వారు సేమ్ అదే అనమాట. వీళ్ళు ఒక్కొక్కరికి ఎలా ఉంటుంది, ఒక్కొక్క లోకంలో ఒక్కొక్కళ్ళు ఉంటారు అని. సో గంధర్వులు అంటే వాళ్ళు చేసే పని ఏంటిది? గానం చేస్తూ ఉంటారు. అదే మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఏంటిది గంధర్వులు కాదు, సిద్ధలోకాల్లో ఉండేవాళ్ళు, వాళ్ళందరికీ సిద్ధులు ఉంటాయి అనమాట. యోగ శక్తి అనేది వాళ్ళకి చాలా ఉంటుంది. వాళ్ళకి ఏ యంత్రాలు విమానాలు అవసరం లేదు, వాళ్ళు ఎగురుకుంటూనే ఎలా అంటే అలాగా వాళ్ళు వెళ్ళగలుగుతూ ఉంటారు అనమాట. సో ఇక్కడ ప్రపాదుల వారు మళ్ళీ అదే చెప్తున్నారు, మనం అలా వేరే దానికి ప్రయాణించగలగడానికి మనం ఎంత కష్టపడుతున్నాము, అక్కడ చాలా ఈజీగా ఉండేది అని చెప్తూ ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఈ చంద్రుని చేరడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు ఈజీగా ప్రయాణం చేసేవాళ్ళు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు అన్నమాట. ఒకసారి 9, 10 చెన్నయ్యే కదా, నేను ఒకసారి 9 సర్లే మరి రేపు చెప్తాను. హరే కృష్ణ.